నెల్లూరు జిల్లాలో ఒక ప్రశాంతమైన ప్రదేశం ఉంది. కానీ ఈ ప్రదేశం ఒకప్పుడు భారత స్వాతంత్ర ఉద్యమానికి సాక్షిగా నిలిచిందని ఎంతమందికి తెలుసు? మహాత్మా గాంధీజీ స్వయంగా అడుగుపెట్టిన ఈ ఆశ్రమం ఎందుకు నిర్మించబడింది? ఇక్కడ ఏం జరిగింది? ఈ రోజు మనం ఈ ఆశ్రమం వెనుక ఉన్న పూర్తి చరిత్రను తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చివరిలో ఈ ఆశ్రమంలో చాలా మంది గమనించని ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ చరిత్రను తెలుసుకోవడానికి నేను నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపడని గ్రామానికి బయలుదేరాను. ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే మనం మన దేశంలో ఉన్న రెండవ గాంధీజీ ఆశ్రమం ప్రెసెంట్ అయితే నెల్లూరులో ఉంది. సో చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. సో ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వచ్చిన. ఒకటి వచ్చి మన సబర్మతిలో ఉంటుంది. ఇది స్థాపించింది వచ్చి 1921 స్థాపించింది. ప్రెసెంట్ వచ్చి ఇది వచ్చి దీని నిర్వహణ, దీని మొత్తం చూసుకునే బాధ్యత మొత్తం రెడ్ క్రాస్ సొసైటీలో ఉంది. మనకైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆశ్రమాన్ని మొత్తం చూసిన ఒక అన్న అయితే కనిపించింది నాకు. సరే, అన్న వల్లనే నేనైతే ఈ వీడియో షూట్ చేయడం కొంచెం పర్మిషన్ దొరికింది మనకు. సో లోపలికి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అన్న చాలా థ్యాంక్స్ అన్న మీకు. సో ఇప్పుడైతే మనం అయితే ఆశ్రమంలోకి వెళ్తున్నాం, గాంధీజీ నడిచిన ప్లేస్ లో. సో మొత్తం ఇది మనకు అయితే 20 ఎకరాల్లో ఉండేది. ప్రెసెంట్ వచ్చి కోతకు గురి కావడం వల్ల ఒక 6 ఎకరాలు అయితే కోతకైతే గురైంది. మనమైతే ఇప్పుడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చున్నాం ఫ్రెండ్స్. బయట చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది కదా. కానీ దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశం స్వాతంత్ర ఉద్యమ కార్యకలాపాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఇప్పుడు మనం ఇంకా చరిత్రలోకి వెళ్దాం. అది 1921 సంవత్సరం. స్వాతంత్ర ఉద్యమం దేశమంతా వేగంగా కొనసాగుతూ ఉంది. అదే సమయంలో మన నెల్లూరు ప్రాంతంలో ప్రజల్లో కూడా జాతీయ చైతన్యం పెంచాలని కొంతమంది స్వాతంత్ర సమరయోధులు భావించడం అయితే జరిగింది. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం గురించి అందరికీ తెలుసు. కానీ అదే తరహాలో దక్షిణ భారతదేశంలో గాంధీజీ ఆశయాలతో నిర్మింపబడిన ఒక ఆశ్రమం నెల్లూరు జిల్లాలో ఉందని మీకు తెలుసా? అదే పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. గాంధీజీ ఆలోచనకు స్పందించిన కొనక కనకమ్మ గారు తన 13 ఎకరాల నిమ్మ తోటను ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి ఒక చారిత్రక ఘట్టమైతే నిలిచింది ఆ రోజుల్లో. ఆ తర్వాత 1921 ఏప్రిల్ 7న మహాత్మా గాంధీజీ స్వయంగా పల్లెపాడుకు వచ్చి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. అదే రోజు నుంచి ఇది స్వాతంత్ర సమరయోధులకు ఒక ముఖ్య కేంద్రంగా మారింది. ఈ ఆశ్రమానికి సంబంధించిన ఆశ్రమ వ్యవస్థాపకులు అయితే ఫోటోస్ అయితే మనకైతే ఇక్కడ చూడొచ్చు. దిగుమర్తి హనుమంతరావు గారు, అలాగే దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ గారు అయితే ఆశ్రమ వ్యవస్థాపకులు. పక్కనే గాంధీజీ గారి ఫోటో కూడా ఉంది, నా జీవితమే నా సందేశం అని. ఇంకా పక్కన ఆశ్రమ వ్యవస్థాపకులు వాళ్ళ పేరు కూడా ఉంది. చతుర్ల వేదుల వెంకట కృష్ణయ్య అనే ఆశ్రమ వ్యవస్థాపకులు. ఆమె పక్కనే వచ్చి కొనక కనకమ్మ గారైతే ఉన్నారు, ఆశ్రమ స్థలదాత. ఈమె 13 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. ఇదే రూమ్ లో మీరు గాంధీజీ అతని సతీమణి గారి ఫోటో కూడా చూడొచ్చు, గోడ మీద అయితే ఉంటుంది. అలాగనే పక్కనే గాంధీజీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు, అతను ఎప్పుడు పుట్టారు, తన జీవితం, తన చదువులు, తన ప్రయాణం మొత్తం సంబంధించి అయితే బోర్డు అయితే ఉంటది. ఇక్కడ మీరైతే ఆ బోర్డు మొత్తాన్ని చూడవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఈ రుస్తుంజీ రూమ్ లో ప్రత్యేకమైన స్థలానికి అయితే వచ్చినాం. ఇక్కడే మనకు కనిపిస్తుంది కదా బట్టలు నేసే సంబంధించింది, అంటే ఖాదీ బట్టలు. సో దానికి సంబంధించిన వస్తువు అయితే ఇది. అది ఎలా వర్క్ అవుతుంది మొత్తాన్ని మీకు చిన్న వీడియో అయితే నేను చూపిస్తాను మీకు. దీనినైతే మీకు కొంచెం దగ్గర చూపిస్తారు సార్, చూడండి మీరు ఇది ఎలా ఉంటుంది అనేది. అలాగే ఈ రూమ్ లో కూడా చెడు చెప్పవద్దు, చెడు చూడవద్దు, చెడు వినవద్దు అయితే చిన్న బోర్డు అయితే ఉంటుంది. ఈ రూమ్ యొక్క లోపలి భాగం అంటే పైన ఎలా ఉంటుంది మీకైతే చూడండి. ఇక్కడ పైన మొత్తం మనకైతే ఇలా ఉంటుంది. గోడలకైతే వాటి చిత్రపటాలు అయితే ఎక్కడైతే మనకి అందడం జరుగుతుంది. ఆ కాలం వాళ్ళ స్వాతంత్ర సమరయోధులకు సంబంధించింది అన్ని ఫొటోస్ అయితే మనకైతే ఇక్కడ గోడల పైన ఉంటాయి, మీరు వచ్చినప్పుడు చూడవచ్చు. ఈ ఫొటోస్ లో మీరు దాని ప్రారంభం అంటే శంకుస్థాపన చేస్తారు కదా భూమికి, కానీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ సంబంధించి అన్ని ఫొటోస్ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఈ మనకైతే ఆ ఫ్రంట్ సైడ్ ఉంటాయి, ఎంట్రన్స్ లో రాగానే మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది పినాకిని ఆశ్రమానికి సంబంధించి బయట గోడల పైన గాంధీజీ యొక్క సూక్తులు అయితే ఇక్కడైతే మెన్షన్ చేయబడి ఉంటాయి. అవైతే మీకైతే చూపిస్తున్నా. బయట ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది. మీకు ఆశ్రమాన్ని బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే చాలా ఆహ్లాదకరంగా మంచి పచ్చని వాతావరణంతో అయితే ఈ ఆశ్రమం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సత్యాగ్రహం అంటే దృష్టిని కూడా ప్రేమించడమే అని కొన్ని అయితే సూక్తులు, ఇలాంటి సూక్తులు అయితే ఉంటాయి మనకి ఇక్కడ. ఇప్పుడైతే మీకు ఈ ఆశ్రమంలో ప్రత్యేకంగా ఒకటి చూపిస్తాను చెప్పినా కదా, ఇక్కడ చాలా మందికి ఉపాధి కూడా కల్పించడం జరిగింది ఆ రోజుల్లో.
ఇప్పుడైతే ఇక్కడ చాలా మంది అయితే కుట్టు మిషన్లు అల్లికలు నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని అయితే సాగిస్తున్నారు. ఆ రూమ్ లో అయితే మనమైతే ఉన్నాం. ఇక్కడే మిషన్లు అయితే చూడండి. ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చి ఆ పని నేర్చుకొని వాళ్ళ జీవితాలు అయితే గడపడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం మొత్తం అదే మీకు. ఇక్కడైతే వాతావరణం అయితే ఎంత కూల్ గా ఉంది, అంత కూల్ గా ఉంది. చాలా చల్లగా ఉంది. ఆశ్రమం మొత్తం మనకు 16 ఎకరాల్లో ఉంటుంది. చుట్టూ అయితే ఎలా ఉంది చూపిస్తాను మీకు. ఒకసారి పొలాలు అన్ని, పొలాల మధ్యలో అయితే ఆశ్రమం ఉంటుంది. మనకి ఎన్ని పొలాలు చూడండి ఇక్కడ, ప్లేస్ మొత్తం మనకు. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా మీకైతే నేను 20 ఎకరాల్లో 6 ఎకరాలు పోతకైతే గురైంది కదా పెన్నా రివర్ వల్ల. సో ఆ ప్లేస్ కి తీసుకెళ్తున్నాం మీకు. ఇప్పుడు మనమైతే ఆ ప్లేస్ కి అయితే వెళ్దాం. మనం ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా నిజంగా ఈ వాతావరణం అనేది. నాకైతే అసలు తెలియదు నెల్లూరులో ఇంత మంచి ప్లేస్ ఉంటుందని. ఇది చాలా అభివృద్ధి చేయాలి నిజంగా. నా వీడియో ద్వారా అదే అనుకుంటున్నా. వీలైనంత వరకు షేర్ చేయండి. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ పంట పండించేసి దీనికి వచ్చిన ఆదాయాన్ని ఆశ్రమం కూడా జరుగుతుంది. అంటే కౌలుకు తీసుకొని పండిస్తుంది ల్యాండ్ లో వచ్చి. వీళ్ళేంటంటే పంట పండించుకుంటూ వచ్చిన ఆదాయంలో ఆశ్రమానికి అయితే పే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇదంతా మనకి ల్యాండ్. సో మనకు అటు సైడ్ అయితే పెన్నా రివర్ అయితే ఉంది. ఈ పెన్నా రివర్ వల్ల ఏంటంటే మనకు 6 ఎకరాల స్థలం అయితే ఇక్కడ కొట్టుకోవడం కూడా జరిగింది. అంటే ఆశ్రమానికి సంబంధించింది. సో ఆ ప్లేస్ కి మళ్ళీ తీసుకెళ్తున్నాను నేను. సో మనకు పెన్నా రివర్ ఎక్కడ వెళ్తుంది, మనం సోమశిల డ్యామ్ వీడియో చేసాం కదా, అక్కడ నుంచి వచ్చే వాటర్ ఎక్కడి నుంచి వెళ్తాయి. మీకు సోమశిల డ్యామ్ లో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చూపించాను నేను. సంబంధించిన వీడియో మీకు కావాలంటే అక్కడైతే నేను అప్లోడ్ చేస్తుందా. ఎన్ని కార్డులో కూడా ఇస్తాను, మీరు అక్కడ వెళ్ళి చూడండి మీరు. సో ఇప్పుడు మీకైతే పెన్నా రివర్ చూపిస్తాను నేను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు పెన్నా రివర్ అనమాట. ఈ పెన్నా రివర్ లోనే కోతకు గురైనప్పుడు మనకేంటంటే ఇదో ఇక్కడ మొత్తం ల్యాండ్ మొత్తం కట్టేపింది సారా. కనిపిస్తుంది ల్యాండ్ మొత్తం మీకు. ఇక్కడ ల్యాండ్ కనిపిస్తుంది సార్. ఈ ల్యాండ్ మొత్తం ఇక్కడ ఏంటంటే ఇక్కడ కట్ అయిపోయి మనకు ఆల్మోస్ట్ 6 ఎకర్స్, 6 ఎకరాల వరకు మనకైతే ల్యాండ్ అయితే దీని ఆశ్రమానికి సంబంధించిన ల్యాండ్ అయితే మనకైతే కొట్టుకోకపోవడం జరిగింది. సో ఈ పెన్నా రివర్ లో ఇదే మనకు కనిపిస్తుంది మొత్తం పెన్నా రివర్ అనమాట. ప్రస్తుతం వచ్చి ఇదైతే మనకు ఉంది ఇంకా ల్యాండ్ మిగతాది. సో ఎందుకంటే ఇది మనకు ఈ నదికి ఆనుకొని ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి వరదలు వచ్చినప్పుడు ఏంటంటే కొంత స్థలాన్ని అయితే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మీకు ఇక్కడ ఏమేమి పంట అయితే పండిస్తారో మీకైతే నేను చూపిస్తాను నేను. సో ఈ ల్యాండ్ లో మొత్తం మనకి ఏంటంటే ఇక్కడ కాకరకాయ ఈ పంట అయితే పండిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు ఇచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంత మంచి వీడియోకి అవకాశం ఉంటుంది. ఎవరైతే కొత్త వాళ్ళైతే మన ఛానల్ చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు ఇంకొంతమంది చూడడానికి అవకాశంగా ఉంటుంది. అలానే సోమశిల వీడియోకి చాలా ఎంకరేజ్ చేశారు మీరు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు వన్స్ అగైన్. నిజంగా మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే నాకు ఇంకా ఆసక్తి పెరుగుతుంది. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలని విషయాలు, చాలా తెలియని విషయాలు కానీ నా సబ్స్క్రైబ్ చూపించాలని. సో మీరు ఎప్పటిలా సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మరొక అద్భుతమైన చరిత్ర మేము తీసుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. మీరు ఎప్పటిలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.